మరణించినటువంటి సిఐ సతీష్ ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో 24/2023 ఆ ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచే మొదలైంది సార్ మొత్తం కాన్స్పిరసీ కుట్రంతా కూడా. కేవలం రాజీ అన్నది లోక్ అదాలత్ రాజీ అదంతా తర్వాత జరిగింది. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు వారు పెట్టినటువంటి సెక్షన్ల దగ్గర నుంచి ప్రభుత్వ పెద్దలే నడిపించారు. సిఐ జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డికి తొత్తు లాంటి వ్యక్తి, కరుణాకర్ రెడ్డికి నమ్మిన బంటు, వైసీపీ పెద్దలు ఏది చేస్తే అది చేసేటటువంటి వ్యక్తి. అది చిత్తూరు జిల్లా, తిరుపతి కానీ ఆ ప్రాంతం మొత్తం అందరికీ తెలుసు. ఆనాడు ఎఫ్ఐఆర్ లో కావాలని ఐపీసీ సెక్షన్ 409 పెట్టలేదు, కేవలం 379 అండ్ 381 దేనికి పెట్టారంటే రాజీ కుదర్చడానికి. ఆ రోజే డిసైడెడ్ సార్, దొంగతనం జరిగిన రోజే భవిష్యత్తులో ఏం చేయాలి, ఈ కేసుని ఎలా మూసేయాలన్నది ఆ రోజు సాయంత్రమే డిసైడ్ అయిపోయింది. ఈ విషయం బయటికి రాగానే దానికి అనుగుణంగానే సెక్షన్ 409 పెట్టలేదు. 409 ఏంటి? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే కొన్ని సందర్భాల్లో కేసు పెట్టేప్పుడు కొన్ని సందర్భాల్లో పోలీసులు కొన్ని సెక్షన్లు స్ఫురణకు రాకపోవడమో లేకపోతే ఊహించకపోవడం వల్ల కూడా కొన్ని సెక్షన్లు పెట్టకపోవచ్చు కదా. చాలా జరుగుతూ ఉంటాయి అట్లా. సోషల్ మీడియా కేసుల్లో మంగళగిరి పోలీసులు కూడా ఆన్లైన్లో పట్టుకొచ్చి కొన్ని వీకర్ సెక్షన్స్ పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు, ఇట్లా ఎటు పెట్టారు పోలీసులు అని. రకరకాలుగా జరుగుతూ ఉంటాయి, అట్లా అనుకోవచ్చుగా సార్. మాకు పోలీసులు ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు ఎందుకు పెడతారు, ఎలా పెడతారు, ఎవరు డైరెక్షన్ లో పెడతారో మాకు తెలుసు సార్. 2019-24 మధ్య నా మీద మూడు 307 పెట్టారు. 307 ఆనాటి తాడేపల్లి ప్యాలెస్ జీతగాడి డైరెక్షన్ లో 307 హత్యాయత్నం కేసులు నా మీద 3 పెట్టారు. ఇంకా 19 కేసులు, చాలా సెక్షన్లు. వాళ్లే చెప్తారు సార్ ఓపెన్ గా, సార్ మేము పైనుంచి ఏ సెక్షన్లు పెట్టమంటే ఆ సెక్షన్లు పెడతాం సార్, ముందే అంతా డిసైడెడ్ సార్ అని వాళ్ళే ఓపెనింగ్ చెప్తారు. ఈ కేసులో కూడా 379 అండ్ 381 పెట్టి రాజీకి మార్గాన్ని సుగమం చేశారు. ఆ రోజునే 409 పెడితే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెడితే మినిమం 10 years లేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్. రాజీకి అసలు ఆస్కారమే ఉండదు 409 పెడితే. ఇవాళ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ పెట్టకుండా ఆనాడు ఎఫ్ఐఆర్ నమోదు దగ్గరే మొదలైంది. ఇదంతా కూడా కేవలం ఒక సిఐ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనే కాదు సార్. వెనకుండి కరుణాకర్ రెడ్డి గాని, ఆనాటి లేదంటే దానికి ముందున్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇంక్లూడింగ్ తాడేపల్లి ప్యాలెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా పాపం అమాయకుడు, దీనికి ఏం సంబంధం లేదు అనుకోవడానికి లేదు. టీటీడీలో జరిగినటువంటి ప్రతి పాపం వెనక, టీటీడీ లూటీ వెనక, టీటీడీలో జరిగినటువంటి ప్రతి కుంభకోణం వెనక కూడా తాడేపల్లి ప్యాలెస్ పాత్ర ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా అందులో సందేహం లేదులే. వాళ్ళు ఏం చేసినా ఆయనకి చెప్పకుండా చేసేంత ధైర్యం వివేకానంద రెడ్డి గుర్తురాడు, కానీ ప్రతి సందర్భంలోనూ వివేకానంద రెడ్డి గారు గుర్తు వస్తాడు. అంత ధైర్యం ఎక్కడ ఉంటుంది కానీ చెప్పకుండా చేయడానికి. అయితే ఒక్క నిమిషం భాను గారు, ఇక్కడ ఒక పాయింట్ సార్, చాలాసేపు వెయిట్ చేశారు సార్. ఒక పాయింట్ ఇప్పుడు అందుకనే ఇది ఇందాక బాణన్ అన్నట్టు ఇప్పుడు అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే ఇది కేవలం అధికారులకు పరిమితమైనటువంటి విషయం కాదు కాబట్టి ఈ అధికారులు వెనకుండి నడిపించినటువంటి ఆ ప్రభుత్వ పెద్దల యొక్క పాత్ర బయటికి రావటం ఇప్పుడు మొదలవుతుంది సార్. 29వ తేదీ చోరీ జరిగితే ఏప్రిల్ 12వ తేదీ, మే 12 కల్లా ఆస్తులు రాయించేసుకున్నారు రవికుమార్ తో. మే 12 వితౌట్ ఎనీ బోర్డు రెజల్యూషన్. అప్పటికి ఇంకా బోర్డు రెజల్యూషన్ కూడా అయితే ఇక్కడే యాక్చువల్ గా ఇదే పాయింట్ దగ్గర నేను భాను గారిని క్విక్ క్వశ్చన్స్, క్విక్ ఆన్సర్స్ కావాలి, నాకు టైం తక్కువ ఉంది కాబట్టి. భాను గారు, స్ట్రైట్ క్వశ్చన్, నాకున్న సమాచారం ప్రకారం